4/4 నుంచి అయితే మనకు 45,000 అట్లా వస్తుంది సార్. 45,000 నుంచి అవును వస్తుంది. సార్. ఇది 12/15 సైజ్ వస్తది. ఓకే. 1,62,000 పడతది ఒక్కో క్యాబిన్ వచ్చేసి. చాలా మంది డౌట్స్ ఉంటాయి. అసలు పోర్టబుల్ క్యాబిన్ అంటే ఈ సమ్మర్‌లో చాలా వేడిగా ఉంటుంది. సింగిల్ బెడ్‌రూమ్ మనకు ప్రైస్ వచ్చేసి 3,25,000 పడతది. 3,25,000 పోర్టబుల్ క్యాబిన్స్ కాబట్టి ఆ! మన కస్టమర్ ఎలా చెప్తే అలా చేయొచ్చు దీన్ని. ఓకే. బాగుంది. సూపర్ ఉంది పైన ఇది. ఓకే. మనకు ఆ గ్లాసుల వల్ల మనకు మాక్సిమం హీట్ అనేది మనం ఇంట్లో ఉన్నట్టే ఉంటది ఇంకా. దీంట్లో అసలు హీట్ అనేది మీకు అనిపిస్తుందా? అవును. అసలు హీట్ మాక్సిమం హీట్ అనేది ఉండదు. అవును. కొన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మన దగ్గర రెగ్యులర్ వర్కర్స్. ఓకే. ఓకే. 1240 క్యాబిన్‌లో ఇది మాస్టర్ బెడ్‌రూమ్. ఓకే. అది దీంట్లోనే అటాచ్డ్ వాష్‌రూమ్ ఇస్తుంది. ఓకే. ఇవి మనకు ఫార్మ్ హౌస్ గురించి చేసినవి ఉన్నాయి ఇవి. ఓకే. ఇది 10/20 సైజు. ఇది రెస్టారెంట్ పర్పస్. ఓకే. ఒకసారి చూసి హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్ట్స్. చూస్తున్నాం కదా, మనము ఒక కార్పొరేట్ ఆఫీస్లో ఉన్నాం. చూస్తున్నారు కదా, చల్లటి ఏసీ, లైట్స్, చాలా నీట్గా ఉంది కదా. ఎస్, మీరు విన్నది నిజమే. ఇది కార్పొరేట్ ఆఫీస్ లాంటి క్యాబిన్ ఇది. మనము క్యాబిన్లో ఉన్నాం, మనం కంటైనర్ క్యాబిన్లో ఉన్నాం. మనము చూస్తున్నారు కదా, ఇది ఎంత నీట్గా ఉంది. మనం ఈరోజు వచ్చేసి మనము దూలపల్లిలో ఉన్నటువంటి మిడిల్ క్రాఫ్ట్ పోర్టబుల్ క్యాబిన్స్లో అయితే ఉన్నాం. మరి ఇంత నీట్గా, మరి అసలు జస్ట్ మనం ఏంటంటే ఇక్కడ ఉంటే చాలా కూల్గా ఉంది, ఇంట్లో ఉన్నట్టే ఉంది. అసలు ఎలాంటి మనకు వాతావరణం, వేడి వాతావరణం లేదు. ఎందుకంటే మనకు ఏసీ ఉంది. సమ్మర్ బయట చాలా ఎండ ఉందా కానీ మనం సివిల్ వర్క్లో ఎలా అయితే మనకు ఉంటుందో అలాంటి టెంపరేచర్ ఉంది. మరి మనతో పాటు అయితే మనకు మిడిల్ క్రాఫ్ట్ పోర్టబుల్ మేనేజర్ రమేష్ గారు అయితే ఉన్నారు. మరి వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ క్యాబిన్స్ ఎలా రెడీ అవుతున్నాయి, మరి కస్టమర్కి ఎలా సేల్ చేస్తున్నారు, సర్వీస్ ఎలా ఉంది, మరి మన వ్యూవర్స్కి, మన సబ్స్క్రైబర్కి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. అలాంటి మీరు పెట్టిన కామెంట్లే మనం మన అన్నకైతే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. సార్. సార్ చెప్పండి, మన పోర్టబుల్ క్యాబిన్స్ ఈ అడ్రస్ ఎక్కడ ఉంది అసలు? సో ఇది మనకి దూలపల్లి దగ్గర ఉంటది. దూలపల్లి, కొంపల్లి నియర్ కొంపల్లి వస్తది హైదరాబాద్ ఇది. ఓకే. అసలు మామూలుగా మా వ్యూవర్స్ కానీ చాలామంది డౌట్స్ ఉంటాయి. అసలు పోర్టబుల్ క్యాబిన్ అంటే ఈ సమ్మర్లో చాలా వేడి ఉంటుంది, అసలు దాంట్లో మనం ఉండలేము అని అంటారు. అదే మీరేం ఎవరికైనా చెప్తారు? డౌట్ ఉంటది. మీరేం మా చెప్తారు? దగ్గర కస్టమర్ వచ్చినప్పుడు అవును. కూడా అదే అడుగుతారు. ఏమన్నా అవును. వేడి ఉంటదా సార్ అని. అవును. మన మధ్యలో గ్లాసులనే తీస్తాము. తర్వాత బోర్డ్ వస్తది కాబట్టి ఓకే. మనకి ఆ గ్లాసుల వల్ల మనకి మాక్సిమం హీట్ అనేది మనం ఇంట్లో ఉన్నట్టే ఉంటది ఇంకా. మ్యాక్సిమం నిజం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు సార్ చెప్తుంది, ఇప్పుడు మన అన్న చెప్తుంది కూడా ఏంటంటే, ఇప్పుడు మనకు ఏసీ ఉంది, కాకపోతే ఇక్కడ ఇది ఆఫీస్ పర్పస్ వీళ్ళు సెటప్ చేస్తున్నారు. కానీ మనకు సివిల్ వర్క్స్, మనం ఇంట్లో అయితే ఎలాంటి టెంపరేచర్ ఉంటుందో అలాంటి టెంపరేచర్తోనే మనకు క్యాబిన్లు అయితే రెడీ అవుతుంది. ఇంకోటి అన్న, చాలామంది క్యాబిన్లు మొత్తం మనము ఐరన్తో చేస్తారు, ఆ! షార్ట్ సర్క్యూట్ రావచ్చు అని అంటారు. మీరేమంటారు దానికి? అది షార్ట్ సర్క్యూట్ అన్నట్టు ఏముండదు సార్. తర్వాత మన గ్లాసులు వేసిన తర్వాతనే మనము పైప్స్ నుంచి, లేయర్స్ నుంచి తర్వాత లోపల అనేది మనకు వైర్ వస్తది కాబట్టి ఓకే. ఆ 1% ఛాన్స్ అనేది కూడా మనకు లేదు, అసలు ఎక్కడ ఉండదు. లేదు. ఉండదు. ఇంకోటి, ఇప్పుడు రాబోయే సీజన్ వర్షాకాలము. చాలా మంది ఇప్పుడు ఇంత గ్రాండ్గా ఇప్పుడు ఆఫీస్ కోసం చేయించారు. ఇప్పుడు ఓకే. బయట కూడా ఎప్పుడైనా కస్టమర్ గ్రాండ్గా వేయిస్తారు, ఊరుస్తుంది, మరి వాటర్ ఏమైనా లోపలికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? లేదు అలాంటిది ఏమి ఉండదు. ఓకే. మీకు వాటర్ లోపలికి వచ్చింది అని మాకు ఒక కంప్లైంట్ వచ్చినా మేము చెక్ చేసుకొని మీకు కొత్త కంటైనర్ ఏమంటే అది రీప్లేస్ చేసి ఇంకో కంటైనర్ కూడా ఇస్తాం. అంతా షూర్గా? షూర్‌గా. ఓకే. ఓకే. ఇప్పుడు మన దగ్గర ఎలాంటి కంటైనర్ రెడీ అవుతుందో ఒకసారి చూపిస్తారా మా వ్యూవర్స్ కోసం? చూపిస్తాను సార్. ఓకే. చూద్దామండి. ఇది సింగిల్ బెడ్‌రూమ్ ఉంది. ఓకే. ఈ సింగిల్ బెడ్రూమా? సైజ్ ఎంత? సైజ్ ఎంత అనేది? ఇది 1225 అండి. 1225. ఓకే. సింగిల్ బెడ్రూమ్ మామూలుగా ప్రైస్ ఎంత ఉంది మన దగ్గర? సింగిల్ బెడ్‌రూమ్ మనకు ప్రైస్ వచ్చేసి 3,25,000 పడుతుంది. 3,25,000. ఓకే. ఇది మనకి ఇలా ఉంటది. దీంట్లో అసలు హీట్ అనేది మీకు అనిపిస్తుందా? అవును. అసలు మాక్సిమం హీట్ అనేది ఉండదు. అవును. మన మధ్యలో గ్లాసులు వాడతాము. ఓకే. ఈ తర్వాత ఇది ఈ బోర్డ్స్ అనేది మనకు కస్టమర్ చాయిస్. ఓకే. మనము కొన్ని కలర్స్ అనేది మేము ప్రిఫర్ చేస్తాము. ఓకే. దాన్ని బట్టి కస్టమర్ అనేది ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇస్తాం. ఓకే. 3x3 విండోస్ ఇస్తాము. లైట్స్, ఫ్యాన్స్, స్విచ్ బోర్డ్స్ అన్ని ఇంక్లూడింగ్ ఇవన్నీ. ఇంక్లూడింగ్. ఓకే. స్క్వేర్ ఫీట్లో ఇంక్లూడింగ్. ఓకే. ఇప్పుడు నేను చెప్పిన అమౌంట్లో టోటల్. ఇదేమొచ్చింది ఇక్కడ మధ్యలో? ఇక్కడ మనకి ఇది బెడ్రూమ్ వస్తది ఇక్కడ దీంట్లో. ఓకే. ఇది ఫస్ట్ కిచెన్ ఇది. ఇది కిచెన్ ఇది. ఇది కిచెన్ సార్. ఓకే. మొత్తం. ఇది కిచెన్, ఇది ఇది బెడ్రూమ్ వస్తది. బెడ్రూమ్ ఇచ్చారు ఇది. ఇది సెపరేట్ బెడ్రూమ్ వస్తది. ఓకే. ఇక్కడ వాష్రూమ్. ఇక్కడ వాష్రూమ్ వచ్చిందా? ఓకే. వాష్రూమ్ మీరు ఎలా కనెక్ట్ చేస్తారు? ఇప్పుడు చాలా మందికి అవుట్ ఇస్తాం. బయటికి అవుట్లెట్ ఇస్తాము. వాష్రూమ్ దగ్గర బయటికి అవుట్లెట్ ఇస్తాము. డైరెక్ట్ ట్యాంక్ నుంచి మీరు
ట్యాంక్ ప్రొవిజన్ నుంచి డైరెక్ట్ పెట్టేసుకోవడం ఉంటుంది వర్క్. చూడొచ్చు లోపల. ఒకసారి చూడండి. ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఓకే, సూపర్. ఓకే, ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఉంది పైన. ఎగ్జాస్ట్ ఫ్యాన్, ఇటు షవరు అన్నీ ఉంటాయి సార్ దీంట్లో. మళ్ళీ టోటల్ అది మన దగ్గర ఎక్స్పీరియన్స్ వర్కర్స్ కూడా ఉంటారు. ఓకే కొన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మన దగ్గర రెగ్యులర్ వర్కర్స్. ఓకే అండ్ ఇలా ఉంటుంది మన వర్క్ అంతా. అటు అది క్యాంటీన్ క్యాబిన్స్ అవి. ఓకే, ఇది 1240 సైజ్ వస్తుంది. ఇది 1240 సైజు. ఇదేంది ఇది? లేదు సార్, అంటే ఇది ఆఫీస్ కోసమా? ఇది హోమ్ పర్పస్, ఇల్లు పర్పస్. ఇది ఫస్ట్ ఇది ఒక రూమ్ వస్తుంది మనకి ఇక్కడ. ఓకే ఇది 12/8 రూమ్ వస్తుంది. ఓకే, ఇది 12/8 అనేది కిచెన్ వస్తుంది మనకి. ఈ 12/8 కిచెన్ మొత్తం 4/6 4/6 సైజెస్ వస్తుంది. కిచెన్ మధ్యలో వస్తుంది. ఇది డైనింగ్ హాల్. ఇది టీవీ ప్రొవిజన్, మొత్తం అట్లా లాస్ట్లలో ఏసీ ప్రొవిజన్స్ వస్తుంది. ఇది మొత్తం 1210 వస్తుంది. 1210 డైనింగ్ హాల్. ఇది మొత్తం వచ్చేసి 1240, అది 1214 వస్తుంది. 1240 క్యాబిన్లో ఇది మాస్టర్ బెడ్రూమ్. ఓకే, అది దీంట్లోనే అటాచ్డ్ వాష్రూమ్ ఇస్తాం దీంట్లో. ఓకే 12/14 సైజ్ వస్తుంది. ఓకే ఓకే, ఇది 10/20 సైజు. ఇది రెస్టారెంట్ పర్పస్. ఒకసారి చూసుకోండి. రెస్టారెంట్ పర్పస్ ఇది. అవును, ఇది ఫల్కాలు వస్తాయి, ఓపెనింగ్ ఫల్కాలు అంటారు. ఓకే, ఇటు ఇటు ఓకే ఆ లోపల మొత్తం మనం కిచెన్ గ్రానైట్, కిచెన్ ప్లాట్ఫామ్ ఓకే ఇదంతా ఇచ్చేస్తాం మనం. ఓకే, ఇది స్టార్టింగ్లో ఉంది వర్క్ ఇంకా. స్టార్టింగ్ లో ఉంది వర్క్. అవును సార్. సో ఇది అల్యూటెక్ ఏసీపీ షీట్స్ అంటారు ఇవి. ఓకే ఇది సెక్యూరిటీ క్యాబిన్. ఓకే నార్మల్ సెక్యూరిటీ క్యాబిన్ వేరు, ఇది వేరు. దీంట్లో కొంచెం స్ట్రక్చర్ అనేది దీంట్లో వేరే ఉంటుంది. ఓకే ఒకసారి చూసుకోవచ్చు లోపల మీరు. ఓకే, ఇంకా గ్లాసెస్, ఇంకా వర్క్ పూర్తి కాలేదు, జస్ట్ స్టార్టింగ్ వర్క్ ఉంది. ఇది 4/6 ఇది. ఇది 4/6. దీని ప్రైస్ ఎంత ఉంటుంది? దీని ప్రైస్ 98 పడుతుంది అండి. 98 లో. అవును. మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ మళ్ళీ మనం 4/6 4/4 నుంచి అయితే మనకు 45,000 అట్లా వస్తుంది సార్. 45,000 నుంచి అవును సార్. అదే వాష్రూమ్ కానీ, సెక్యూరిటీ క్యాబిన్ కానీ ఓకే, దానికి. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ అక్కడ ఇవన్నీ సేమ్ అండి. సింగిల్ బెడ్రూము ఒకటి, ఇవి క్యాబిన్ సపరేట్ వర్షన్స్ ఉంటాయి మొత్తం. ఇది కూడా ఒక సింగిల్ బెడ్రూమ్ మనకి. ఓకే ఒకసారి చూడండి. ఓకే, అంటే వర్కింగ్ లో ఉంది ఇప్పుడు స్టార్టింగ్. స్టార్టింగ్లో ఉంది వర్క్ అంతా. ఓకే, ఇది వాష్రూమ్ అనేది దీనికి బయటికి ఇచ్చాము. అది కిచెన్, ఇది బెడ్రూమ్. ఇది ఓకే దీంట్లో మనం ఇందాక మీరు అడిగారు కదా, ఓకే ఇట్లా పైప్స్ అనేది మేము మొత్తం ఇగో ఇట్లా చిన్న పైప్స్, ఈ పైప్స్ లో నుంచి మనకు వైర్లు వస్తాయండి. ఓకే, దీని వల్ల మనకి షార్ట్ సర్క్యూట్ అనేది ఉంది. ఈ గ్లాసులు కనిపిస్తుంది, ఓకే ఈ గ్లాసుల పైన మనకి ఇది వస్తుంది. దీని తర్వాత బోర్డు వస్తుంది. ఓకే, ఇదంతా అండర్ వర్కింగ్ లో ఉంది. అవును సార్. ఇప్పుడు మీకు ఇవి కనిపిస్తున్నాయి కదా పట్టీలు, ఈ పట్టీలు లేకుండా మీకు సపరేట్ కావాలంటే కూడా జిప్సన్ బోర్డు వేరే వేరే ఉంటుందండి. ఓకే, ఇక్కడ అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇదేమంటారు? ఇప్పుడు ఇది ఏమంటారు చెప్పలేదు? ఇది MDF బోర్డ్స్ అంటారు ఇవి. MDF బోర్డ్స్. మీకు జిప్సమ్ బోర్డు అవి వేరే ఉంటుంది. మీకు అది కూడా చూపిస్తాను. ఇది అయిపోయిన తర్వాత చూపిస్తాను. ఓకే, ఇవి మనకు ఫామ్ హౌస్ గురించి చేసినవి ఉన్నాయి ఇవి. ఓకే, ఒకసారి అండి. అన్ని కంటైనర్ సేమ్ ఉంటాయి ఫామ్ హౌస్ పర్పస్. సైజ్ సేమ్ ఉన్నాయి ఇవి. ఇది 12/15 సైజ్ వస్తుంది. ఓకే 1,62,000 పడుతుంది ఒక్కో క్యాబిన్ వచ్చేసి. ఓకే మన ఒకసారి అది ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, 1,60,000 ఉంటాయి ఇవి. అవునవును, చాలా పెద్దగా ఉన్నాయి. ఇలా వస్తుంది మనకు. ఓకే, ఒకసారి ఇది వేరే ఉంటుంది, అది వేరే ఉంటుంది. మీ క్యాబిన్ అనేది సపరేట్ ఉన్నాయి దీంట్లో. ఓకే, ఒకసారి చూడండి. ఈ సైజ్ మొత్తం 1,00,000 పడ్డదా? అవునండి, ఇది 1,00,000. ఇది వేరే సైజు, ఇది 1,80,000 వస్తుంది. ఓకే, ఇది 1,62,000 అంటే ఈ వేరే కంటైనర్స్ ఉన్నాయి. ఓకే ఓకే, ఇది 12/15 సైజ్ వస్తుంది. ఓకే, ఇది మనకు 1,62,000 పడుతుంది. ఓకే. అక్కడ కూడా ఉన్నాయి క్యాబిన్స్ సేమ్. ఇది ఫామ్ హౌస్ గురించి, జస్ట్ ఫామ్ హౌస్లో పెట్టుకోవడానికి కస్టమర్ ఆర్డర్ ఇచ్చింది ఇది. ఓకే ఒకసారి చూడు. ఓకే, ఓన్లీ ప్లెయిన్ క్యాబిన్ ఇది. ఓన్లీ ప్లేన్ క్యాబిన్. ఎస్, ఓకే ఓకే, ఇది ఓన్లీ ప్లెయిన్ క్యాబిన్ ఉంటుంది మనకి. మొత్తం ఇలా వస్తుంది ప్లెయిన్ క్యాబిన్. ఇది 1220 సైజు సింగిల్ బెడ్రూము. ఇది చిన్న సైజులో వస్తుంది. ఓకే, అంటే మామూలుగా సింగిల్ బెడ్రూమ్ ప్రైస్ ఎలా ఉంటుంది సార్ మన దగ్గర? సింగిల్ బెడ్రూమ్ అయితే మనకు 3,25,000 12/25 సైజ్ వస్తుంది మనకు. 3,25,000 సింగిల్ బెడ్రూమ్. అవును సార్. అది దాంట్లో ఇంక్లూడింగ్ మనకు వాష్రూమ్, పార్టీషన్, కిచెన్ అన్నీ కలిపి ఇంక్లూడింగ్ వస్తుంది. ఇంకో డౌట్ అన్న రమేష్ అన్న, చెప్పండి. అసలు ఫ్యామిలీలు అసలు ఈ కంటైనర్ రియల్ గానే ఉంటున్నారా? 100% ఉంటుంది మనకు. మేము నెలకి ఏదో 4-5 చేయం సార్. ఇది మినిమం ఉంటుంది మన దగ్గర. మినిమం ఉంటుంది 30-40 ఎన్ఐ అనేది మినిమం వస్తుంది మన దగ్గర. ఓకే, 24 hours ఎప్పుడైనా రావచ్చు, చెక్ చేసుకోవచ్చు, ఎనీ టైం చెక్ చేసుకోవచ్చు. ఫ్యామిలీస్ తీసుకోయేదే మ్యాక్సిమం ఫామ్ హౌస్ పర్పస్ ఎక్కువ ఉంటాయి మనకి. ఓకే, చాలా వరకు ఫామ్ హౌస్ పర్పస్, హౌస్ పర్పస్లే ఉంటాయి. ఒకసారి 1220 సైజు చూడండి. ఓకే, ఇది చిన్న సైజులోనే వీళ్ళకి బెడ్రూమ్ కావాలంటే మేము ఇలా సెటప్ చేసి ఇచ్చినాం వాళ్ళకి చిన్న సైజులోనే. 1220 సైజ్ ఇది. ఓకే, ఒకసారి చూడండి. ఇది హాలు, ఓకే, ఇది బెడ్రూమ్ వచ్చింది. ఇది ఎంత ప్రైస్ పడుతుంది?
ఇది మనకి 900 స్క్వేర్ ఫీట్ని బట్టి ఇచ్చాం సార్ ఇది. ఓకే. ఇది ఓన్లీ జస్ట్ బెడ్ పెట్టడానికి సరిపోతుంది అంటే ఓకే. మేము కస్టమర్కి ఓన్లీ బెడ్ పెట్టడానికి సపరేట్ బెడ్రూమ్ ఇచ్చాము ఇది. ఓకే. బయట హాల్ ఇచ్చాము అండి. ఓకే. దీనికి బాత్రూమ్ ఏమి ఇవ్వలేదు ఇక. నా వాష్రూమ్ ఏం లేదు, అది కస్టమర్ ఎలా చెప్తే అలా చేసి ఇస్తాం సార్. వాష్రూమ్ కూడా పెట్టొచ్చు, అక్కడ ప్రాబ్లం లేదు. ఓకే. ప్లేస్ ఉంది కాబట్టి వాష్రూమ్ కిచెన్ పెట్టమంటే కూడా పెట్టిస్తాం. అదే ఇందాక చెప్పుకున్నాం కదా 4x4 సైజ్ అనేది. ఇది 4x4 సెక్యూరిటీ క్యాబిన్ వస్తుంది ఇది. ఓకే. సార్ చూడండి లోపల. దీని ప్రైస్ ఎంత బ్రదర్? ఇది 45,000 వస్తుంది సార్. 45,000. ఫిక్స్డ్ గ్లాస్, 2 విండోస్, ఓకే. మనకు మొత్తం వర్క్ చేసి. ఇది మా ఆఫీస్ పర్పస్ కోసం చేసుకున్నాం దీన్ని. ఓకే. ఒకసారి చూద్దాం రండి మా ఆఫీస్. ఓకే. సార్ కస్టమర్ ఎలా చెప్తే అలా చేస్తాం సార్. దీనికి ఇలా అలా అనేది ఏముండదు సార్. ఈ పోర్టబుల్ క్యాబిన్స్ కాబట్టి మన కస్టమర్ ఎలా చెప్తే అలా చేయొచ్చు దీన్ని. ఓకే. బాగుంది, సూపర్ ఉంది పైన ఇది. ఇది మేము ఉండే ఆఫీస్ ఇది. ఓకే. దీంట్లోనే ఇల్లు చేసుకోవచ్చు, ఆఫీస్ టైప్లో చేసుకోవచ్చు. ఓకే. నేను చెప్పాను కదా ఇందాక జిప్సమ్ బోర్డ్స్ అని, ఓకే. టైప్ బోర్డ్స్ వస్తాయి. చాలా కూల్ ఉందన్న ఇంట్లో నీకు. అవును సార్. ఇది ఏసీ ఉంది కాబట్టి చాలా కూల్ ఉంది. ఈ టోటల్ మనకు జస్ట్ నార్మల్ ఏసీ పెట్టుకున్నా కూడా దీంట్లో సరిపోతుంది మీకు. ఓకే. లేదంటే విండోస్ ఓపెన్ చేసుకొని ఫ్యాన్ పెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఓకే. ఇది అసలు క్యాబిన్ లా లేదు అసలు. సేమ్ మనకి ఇది ఆఫీస్ టైపు, ఇల్లు టైపు, మనకు సేమ్ బోర్డ్ అనేది నేను చెప్పాను కదా, ఓకే. దీన్ని జిప్సమ్ బోర్డ్స్ అంటారు ఇవన్నీ. ఓకే. ఈ జిప్సమ్ బోర్డ్స్ అంటే మనకు సేమ్ మనం ఇంట్లో ఎలా ఉంటామో సేమ్ అలానే ఉంటుంది మనకి. ఓకే. ఇది వచ్చేసి మనకు 1200 పర్ సెఫ్టీ పడుతుంది. ఓకే. ఇప్పుడు అదైతే 900 చెప్పాము కదా కంటైనర్ హౌస్లో, అవును. ఇదైతే మనకు 1200 SFT పడుతుంది. ఓకే. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కస్టమర్కి ట్రాన్స్పోర్ట్ చార్జెస్, జిఎస్టీ ఎలా ఉంటుంది? అది ఎలా ఉంటుంది? అది డిస్టెన్స్ని బట్టి ఉంటుంది సార్. అది డిస్టెన్స్ ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ అయితే 100% జిఎస్టీ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే. ట్రాన్స్పోర్ట్ అయితే దగ్గర ఉన్న దూరం ఉన్న ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. కస్టమర్ ఉంటుంది. అవును సార్. ఓకే. ఫైనల్గా ఒకసారి మన రమేష్ అన్న ఫైనల్గా మన అడ్రస్ చెప్పేసి మన ఆఫీస్ అడ్రస్. సో ఇది మెటల్ గా పోర్టబుల్ క్యాబిన్స్ దువ్వలపల్లి దగ్గర ఉంటుంది, నియర్ కోంపల్లి, హైదరాబాద్. థ్యాంక్ యూ. ఓకే.